ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామానికి మహిమ కలుగునుగాక. మన ప్రభును రక్షకుడు యేసుక్రీస్తు నామమున మరి ఈ ప్రధాన ఆరాధన ద్వారా దేవుడిచ్చిన ఈ యొక్క మహాకృపను బట్టి ముందుగా దేవాదేవునికి మహిమ ఘనత చెల్లించుకుంటున్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవునికి మహిమ ఘనత ఆయనకై చెల్లునుగాక. మరి ఈ యొక్క ఆదివారం నాడు దేవుడు మరి ఈ వేమిరిపల్లి గ్రామంలో దేవుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క కృపణ చేత ఈ ప్రార్థన కూడికను జరిపించుకోవడానికి ఇచ్చిన దేవునికి ప్రత్యేకమైన దేవునికి మహిమ గంట తెలుసుకుంటున్నాను. ఆయనకి వందనాలు, ఆయనకి సమస్త మహిమ గంట ఆయనకి చెల్లునుగాక. ఆమేన్. మరి దేవుని యొక్క శ్రేష్టమైన సమయాన్ని బట్టి వేమిలిపల్లి గ్రామం దూకుడుమెట్ట ప్రాంతంలో మరి దేవుడి చిన్న పరిచర్యని ప్రారంభించుకున్నాము. పరిచర్యగా భాగంగా అనేక సందర్భాలు బట్టి దేవుని నామాన్ని గర్పించుకోవడానికి ఈ స్థలానికి దేవుడు అభిషేకం చేయబడుతున్నాడని విశ్వసిస్తున్నాము. ఇన్నాటంగా ఉన్నప్పటికి కూడా మరి ఆయా ప్రాంతాల్లో దేవుని పరిచర్య నడుచుకుంటూ మరి ఈ ప్రాంతంలో కూడా దేవుని పరిచర్య ఆయన పిలుపు మేరకు, ఆయన సిద్ధపాటు మేరకు జరిగించుతున్నదని విశ్వసిస్తున్నాను, నమ్ముతున్నాను. ఎందుకంటే ఆయన యొక్క చిత్తము లేనిదే మనం ఏ కార్యం కూడా చేయలేము. అంటుంటాడు దేవుడు, నీ తల వెంట్రుకు రావాలన్నా అది నేను నా మాటపై ఉన్నది. ఎందుకంటే కొన్ని విషయాలు మనం చాలా చక్కగా అర్థం చేసుకోవాలి. దేవుడి యొక్క ఏర్పాటు, ఆయన ఫలితము మనపై ఉందా? దేవుని చిత్తానిపై మనం పనిచేస్తున్నామా? ఆయన పిలుపు ఏమై ఉన్నది అని గ్రహించుకుని దేవుని యొక్క ఉద్దేశాన్ని మనము ప్రకటించుకోవాలి. ఈ ఆదివారం సమయంలో మందిరాలకి మనం చేరువస్తున్నామంటే దేని కొరకు ఆశించుతున్నాము? దేని నిమిత్తం మనం దేవుని ప్రాంగణంలో మనం కూర్చొని ఉన్నాము? ఏ విషయంపై దేవునితో మనం గోజాడుతున్నాము? ఏ విషయంపై దేవుని మనం ప్రతిమాలుకుంటున్నాము అనే విషయాన్ని మనము అర్థం చేసుకోవాలి. అంతేగాని అద్భుతాలు జరుగుతాయనో లేదా గొప్ప గొప్ప కార్యాలు జరుగుతాయనో కాదు. అది జరుగుతాయి. ఎట్లు జరుగుతాయి అంటే నీవు చేసిన ప్రార్థన దేవునికి అంగీకారంగా ఉందా? నీ విశ్వాసం, అందుకే కదా దేవుడు అంటూ ఉన్నాడు, ఆ స్త్రీ వచ్చి రక్తస్రావంతో వచ్చిన స్త్రీ వచ్చి ఆయనను ముట్టుకున్న తర్వాత ఆమె ఉరుకుతూ అంటే ఆయన ఏమంటాడు, మా నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది, అంతేగాని నువ్వు నా అంగి తాకినందుకు నువ్వు బాగుపడ్డావని చెప్పలేదు. నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది అని చెప్తూ ఉన్నాడు. అయితే ఈ రోజుల్లో దేవుని పరిచర్య చేసే క్రమం ఏమైందంటే మా దైవజనులు కానీ మా అభిషేక్తులు మాకు చెప్తూ ఉండేవారు, మీరు దేవుని సేవకు పిలిచిన పిలుపుని ఎలా నిలబెట్టుకోవాలి, మీరు ఎలా వాడుకోవాలి అంటే రేపు 4-5 మందిరాలు ఉన్న మధ్యలోకి వెళ్ళి పరిచయం చేయడం కాదు, దేవుని యొక్క సంఘాలు ఉన్న దగ్గరికి వెళ్ళి మీ సంఘాలు పెడతాం కాదు. ఎక్కడైతే దేవుని నామానికి దూరమై ఉన్నారో, ఏ ప్రాంతం అయితే దేవుని వాక్యం కరువై ఉన్నదో, దేవుడు ఏదైతే చూపిస్తాడో ఆ ప్రాంతానికి మీరు వెళ్ళాలి తప్ప జనం వస్తారు, జనం మా కోసం ఉన్నారు, రెడీగా ఉన్నారు అని వెళ్ళడానికి కోసము కాదని మా దైవజనులు చెప్తూ ఉన్నారు. దేవుని యొక్క ఉద్దేశం కూడా అదే జరుగుతుంది నా పట్ల. కారణం ఏంటంటే నేను గతంలో చెప్పాను, రాజోలు గ్రామంలో పరిచయం చేసినప్పుడు ఆ ప్రాంతంలో అన్యుల మధ్య నాకంటూ అద్దెకు కూడా దొరకలేని పరిస్థితుల్లో ఒక దోళ్ళ సావిడి వేసుకున్న అన్యులు నాకు ఆ స్థలాన్ని ఇవ్వడం జరిగింది. అనుకోకుండా దేవుని యొక్క పరిచర్య అక్కడ నేను ఒంటరిగానే పరిచర్య, నా కుటుంబం మొత్తం మేము మాత్రమే కూర్చుని అక్కడ ప్రార్థన ప్రారంభించాము. అంచెలంచెలుగా అక్కడ 30 మంది దాకా చేరువచ్చారు. కారణం ఏంటి అంటే చేరువచ్చిన వారందరూ కూడా దేవుని ఎరగని ప్రజలు, అన్యులు మాత్రమే దేవుని వాక్యాన్ని కొరకు పరిగెత్తుకుని వచ్చేవారు. ఇది నా గొప్పతనం అని చెప్పట్లేదు. ఎందుకంటే పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు ఎక్కడైతే ఉంటుందో, పరిశుద్ధాత్మ యొక్క స్వరం ఎక్కడైతే ఉంటుందో అక్కడకు ఆయన విశ్వసించిన ఆత్మలను ఆయనే పంపిస్తాడు. మీరు గమనించరు లేదో, అపోస్తలుడైన పౌలు గారికి కూడా ఆ సౌలుగా ఉన్నప్పుడు పౌలుగా మారవలసిన పరిస్థితుల్లో ఆ దమస్కో మార్గాన్ని ఆయన పడిపోయిన పరిస్థితుల్లో
అతని కళ్ళు కనపడకుండా ఉన్న ప్రాంతంలో ఒక దిక్కున ఆయన కాపురం ఉన్నప్పుడు అననీయ దగ్గరికి వెళ్ళి ఆయన ఏం చెప్తాడు? పలానా ప్రాంతంలో ఒక వ్యక్తి ఉన్నాడు, నువ్వు వెళ్ళి అతన్ని స్వస్థపరచు. దేవుడు కూడా నా విశ్వాసం అట్లే పలానా చోట క్రీస్తు ఆరాధన జరుగుతుంది అని ఆయన ఎవరైతే ఆత్మను ప్రేరేపించి ఇక్కడ రప్పిస్తాడు, ఇక్కడ వచ్చే వారిని కూడా నేను అంటాను. నేను ఎవరింటికి వెళ్ళి పిలవాల్సిన అని అయితే నాకు లేదు. దేవుడు ఎవరింటికి అయితే వెళ్ళమంటాడో అక్కడికి వెళ్తాను తప్ప, దేవుడు ఎక్కడైతే నిలబడమన్నాడో అక్కడ నిలబడతాను తప్ప, దేవుడు ఎవరైతే కూర్చోబెడతారో, ఎవరికి ఏ వాక్యం కావాలి, ఎవరికి మాటలు వినాలో, ఎవరికి ఈ యొక్క ఆత్మీయ జీవితం బలపడాలో ఆయన చెప్తూ ఉంటాడు. మీరు గమనించలేదో, మనం చదివిన అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయంలోని గొప్ప సంగతులు మనకి బోధిస్తూ ఉంటాయి. అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయంలోని కొన్ని మాటలు మనం చదివాం కదా, అవి చూసినట్లయితే 16వ అధ్యాయం కానీ 16వ వచనం కానీ సారి చూసినట్లయితే ఆయన అనేక ప్రాంతాల్లో పరిచయం చేసుకుంటూ ఆయన ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు పౌలు ఎదోసులో వారి కొరకు కనిపెట్టుకుని ఉండగా ఆ పట్టణంలో విగ్రహాలతో నిండి చూసి అతని ఆత్మను పరితాపం పడి పట్టలేకపోయాను. అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయము 16వ వాక్యం చదవమ్మా. పౌలు ఎదుసులో వారి కొరకు కనిపెట్టుకుని ఉండగా ఆ పట్టణము విగ్రహములతో నిండియుట చూసినందుకు అతని ఆత్మ పరితపట్టబోను. కాబట్టి సమాజ మందిరములకు యూదులతోనూ భక్తు పరులైన వారితోనూ ప్రతిదినమున సంత వీధుల్లో తాను కలుసుకున్న వారితో చాలు. సర్వశక్తి సంపన్నుడా మా ప్రియ పరలోకము తండ్రి, నీ పరిశుద్ధ నామాన్ని బట్టి వందనాలు దేవా. ఇదిగో నీ వాక్యం ద్వారా మరి నీ కృప చేత ఈ క్రీస్తు ఆరాధన ఆవరణను బలపరిచి నీ పరిశుద్ధాత్మ నాపయించి నన్ను మరుగునపరిచి నీవై ఈ మాటలు మాట్లాడమని నిన్ను బతిమాలుకుంటున్నాను తండ్రి. నీ కృప చేత మరింత బలపడడానికి ఈ క్రీస్తు ఆరాధన ఆవరణని నీ సహాయం దయచేసి నీ పరిశుద్ధాత్మ యొక్క కృపను ఆశీర్వాదము దయచేయమని అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. అయితే పౌలు ఆయా గ్రామాల్లో పరిచర్య చేసుకుంటూ ఆయా ప్రాంతాల్లో పరిచర్య చేస్తూ ఈ అధ్యాయం మన జాతర చూసినట్లయితే 17వ అధ్యాయం చాలా చక్కని ఆ మాటలు ఆయన మాట్లాడుతూ ఉంటాడు. చాలా చక్కని విషయాలు ఆయన చెప్తూ ఉంటాడు. ఇదేంటమ్మా, చాలా చక్కని విషయాలు ఆయన బోధిస్తూ ఉంటాడు. అయితే ఎందుకు ఈ మాటలు మీకు చెప్తున్నామంటే, ఇక్కడ అపోస్తుల యొక్క బోధ, అపోస్తుల యొక్క పరిచర్య ఈ అధ్యాయంలో చాలా గొప్ప సంగతులు మనకు వివరిస్తూ ఉంటాయి. కారణం ఏంటంటే, అపోస్తులైన పౌలు గారు ఆ ప్రాంతంలో వచ్చినప్పుడు ఆ ప్రాంతం అంతా కూడా ఎలా ఉందంటే అండి, విగ్రహాలతోటి ఆరాధించుకుంటూ అనేక గ్రామాలు అనేక ప్రాంతాలు తిరుగుతున్న పరిస్థితిలోనే ఆయనకి ఏ ప్రాంతం వెళ్ళినా, ఏ వీధికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా చూడ విగ్రహాలు కనపడుతూ ఉన్నాయి. మరి ఈ ప్రాంతంలో క్రీస్తు బోధన ఎలా చేయాలి, యేసుప్రభు యొక్క వాక్యాన్ని ఎలా బోధించాలి? మనమైతే బోధించగలమా? అమ్మో ఈ వీధులంతా కూడా హిందువులు ఉన్నారో, ఇక్కడ మనం వాక్యం చెప్పడం మంచిది కాదు అని మనం ఏం చేస్తామంటే, అక్కడ నుండి వేరే ప్రాంతం ఎక్కడైతే క్రైస్తవులు ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాక్యం బోధించడానికి మనం ప్రయత్నం చేస్తాం. కానీ ఇక్కడ పౌలు గారు చెప్పే బోధ ఎలా ఉందంటే, అన్యుల మధ్యకి వెళ్ళి విగ్రహాల మధ్య ఉన్న పరిస్థితులకు వెళ్ళి ఆయన బోధ ఎలా ఉంది అంటే, వాళ్ళకు అనుకూలంగా చెబుతూ క్రీస్తు వైపు నడిపిస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఎందుకంటే మీరు విగ్రహారాధన చేస్తున్నారు, ఇది తప్పు, ఇది పొరపాటు అని చెప్పట్లేదు. ఆయన చెప్పట్లేదు. ఎందుకంటే ఆ ప్రాంతాన్ని తిరిగినప్పుడు ఆయన ఒక విగ్రహాన్ని చూస్తూ ఉంటాడు. ఏముంటుందంటే ఆ విగ్రహం దగ్గర ఎవరో చదవమోసారి 23 అదే అధ్యాయంలోని, నేను సంచరించుచు మీ దేవత ప్రతిమలను చూచుండగా ఒక బలిపీఠము నాకు కనబడెను. దాని మీద తెలియబడని దేవుడి అని వ్రాయబడి ఉన్నది. చూసారండి, ఇక్కడ ఏం రాయబడి ఉంది? తెలియబడని అంటే
ఆ దేవుడు ఎవరో తెలియదు, ఆ విగ్రహం ఏంటో తెలియదు, ఆ ఆరాధన ఏంటో తెలియదు, ఆ ప్రార్థన ఏంటో తెలియదు లేకుండా వాళ్ళు చేసుకుని వెళ్ళిపోతున్నారు. దేన్ని చేసుకుని పౌలు గారు చక్కని ఒక వాక్యాన్ని వాళ్ళకి బోధిస్తూ ఉన్నారు. ఏమంటున్నాడంటే, ఇదో మోస ప్రాంతంలో ఉన్న ప్రజలారా, మీకు తెలియదు, మీకు తెలియని దేవతను ప్రార్థన చేస్తారు కదా, ఆ తెలియని దేవత ఎవరో, తెలియని దేవుడు ఎవరో మీకు తెలియపరుస్తాను. ఆ దేవుడు ఎవరు, ఆ వ్యక్తి ఏంటి మీకు తెలియదు, కానీ నాకు తెలుసు, నేను వాళ్ళకి మీకు తెలియపరుస్తానని చక్కని విధంగా ఆ యొక్క సంత వీధుల్లో, ఆ సమాజ మందిరాల్లో ఆయన బోధిస్తూ ఉన్నారు. ఏదైతే ఎదోము పట్టణంలో, ఆ ప్రాంతంలో చాలా గొప్ప ప్రాంతం. అది సాధారణమైన ఆషామాషి కలిగిన ప్రాంతం కాదు. కొత్త శాస్త్రవేత్తలు, తత్వశాస్త్రవేత్తలు, జ్ఞానంతో ఉన్న భక్తుపరులు అనేక మంది నివసించే ప్రాంతం అది. అయితే ఆ ప్రాంతంలో మరి గొప్ప పేరుగాంచిన వ్యక్తులు కూడా అక్కడ ఉంటూ ఉన్నారు. అయితే మరి పౌలు గారు ఆ ప్రాంతంలోని తాను అయ్యో ఇంతమంది ఉన్న ప్రాంతము, ఇంత గొప్ప గొప్ప తత్వవేత్తలు ఉన్నారు, గొప్ప గొప్ప పండితులు ఉన్నారు, గొప్ప గొప్ప జ్ఞానులు ఉన్నారు, మరి నేను ఒక్కనే ఇక్కడ వీళ్ళ మధ్య తిరగలనా, వీళ్ళ మధ్య బోధించగలనా అని ఆయన భయపడి వెనక్కి వచ్చేసే పరిస్థితులు కావు. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని యొక్క మనకి ఏదైతే పిలుపునిచ్చాడో, మనకి ఏదైతే పరిశుద్ధాత్మ మనపై ఇచ్చాడో దాని ముందు మనం గ్రహించుకుంటేనే మనకి ధైర్యం వస్తుంది. ఈరోజు మరి ఆయన వాళ్ళ మధ్యకి వెళ్తూ వాళ్ళ అనుభవాలను తీసుకుని వాళ్ళ విధంగానే మాట్లాడుతూ యేసుక్రీస్తును ప్రకటిస్తూ ఉన్నారు. ఈ వాక్యం చదివినప్పుడు, అధ్యాయాన్ని ధ్యానించినప్పుడు చాలా చక్కగా అనుభవాన్ని నేను గమనించాను. మనకు తెలుసు, చాలా మందికి తెలిసిన ఒక గొప్ప దైవజనుడు ఉన్నాడు, సాధు సుందర్ సింగ్ గారు. రక్తపాదములు కలిగిన అపోస్తులని ఆయనకి మంచి పేరు కూడా ఇవ్వడం జరిగింది. ఆయన దేవుని పరిచర్య, దేవుడంటే తెలియదు, క్రైస్తవులను కూడా క్రీస్తుని బిడ్డను అని మాట చెప్తే చాలు చంపేసి ప్రాంతాలకు కూడా ఆయన సులువుగా ఎన్ని పరిచర్య చేయాలని మనం అనేక సందర్భాల్లో చదువుతూ ఉంటాం, వింటూ ఉంటాం. కారణం ఏంటంటే ఆయన వేషధారణ. ఈ రోజుల్లో సేవకుడు అంటే, పాస్టర్ అంటే కొంతమంది, చాలా మంది తెల్ల వస్త్రాలు ధరించుకుని, లేకపోతే వాళ్ళ బాణీ ప్రకారం అంగీలు వేసుకుని, లేకపోతే వాళ్ళ ప్రకారం ఇలాగే ఉండాలి, పాస్టర్ అంటే ఈ విధంగానే ఉండనే పాస్టర్ అని గుర్తించే పరిస్థితులు ఈ రోజు ఏర్పడ్డాయి. కానీ ఆ రోజుల్లో అలా కాదు. అంజుల మధ్యకి ఆయన అంజుడుగా వెళ్ళాడు. ఎలా వెళ్ళాడంటే కాషాయ వస్త్రాలు ధరించి ఒక సాధువు గారి కిందే ఆ ఊళ్ళోకి ప్రవేశించారు. వాళ్ళకు కూడా ఆహ్వానించారు. వాళ్ళ విధమైన భాషలోనే మాట్లాడుతూ దేవుని వాక్యాన్ని భయంకరంగా ప్రకటించే వ్యక్తి గొప్ప దైవజనులు సాధు సుందర్ సింగ్ గారు. మరి ఆ విధంగా నీ పౌలు గారు కూడా ఈ విగ్రహారాధన చేసి మధ్యకి వెళ్ళి, అయ్యో నేను ఒక్కడినే ఈ పరిచర్య చేయగలనా అని ఆయన అనుకోలేదు. ఎక్కడైతే సమాజ మందిరాలు ఉన్నాయో, యూదులు కూడా కొంతమంది భక్తుతో ఉన్న వారి మధ్యకి వెళ్ళి ఈ మాటలు బోధిస్తూ ఉన్నారు. దేవుని మాటలు బోధిస్తూ ఆ యొక్క సంత వీధుల్లో కూడా వారితో కలుసుకుంటూ ప్రతిదినము క్రీస్తు యొక్క మాటలను తస్కరించుకుంటూ క్రీస్తు యొక్క బోధనను వివరిస్తూ ఉన్నప్పుడు అక్కడ కొంతమంది కొన్ని గ్రూపులుగా ఉండేవారు. వాళ్ళు ఎపికురియలు, సొత్తుకుడి అనే ప్రాచీన కాలంలో అనేకమైన అధ్యాయాలు చేసి అనేకమైన బోధన చేసుకుంటూ వారు పౌలు గారి మాటలు ఆలకిస్తూ ఉండేవారు. అయితే మనం గమనించడం లేదు, అపోస్తుల కార్యాల్లోని ఒకనొక సమయంలో దేవుని వాక్యం బోధిస్తున్నప్పుడు పేతురు గారిని, ఆ యోహాను గారిని తీసుకుని వెళ్ళి ఒక సభలో నిలబెడతారు. పెద్దల ముందు, అయ్యో ఇదిగో వీళ్ళు దొంగ బోధలు చేస్తున్నారు, తప్పుడు బోధలు చేస్తున్నారు అని ఆ యొక్క చిన్న సభలో వాళ్ళు నిలబెడతారు. అట్టి విధంగానే ఈ పౌలు గారిని కూడా పట్టుకుని తీసుకువెళ్ళి అరియోమోతువు అను ఒక సభ, ఆ ప్రాంతంలో ఒక సభ ఉండేది. ఆ ప్రాంతంలో సభకి వీళ్ళని తీసుకెళ్లారు. ఎందుకు ఈ వ్యక్తిని తీసుకొచ్చారు? ఎందుకంటే ఆ ప్రాంతంలో ఇతను ఏదో కొత్త సంగతులు చెప్తున్నాడు, కొత్త బోధిస్తున్నాడు. చనిపోయి
తిరిగి లేచిన ఒక వ్యక్తి కోసమైన ప్రకటిస్తున్నాడని వాళ్ళు ఈ యొక్క సభలో నిలబెట్టారు. మంచి అవకాశం దొరికింది ఎవరికి? పౌలు గారికి. మంచి అవకాశం దొరికిన విధంగా ఆ అవకాశాన్ని ఉపయోగించుకొని ఏంటంటే ఈ యొక్క క్రీస్తు ప్రోద్ధానం గురించి, ఆయా శిలువ మరణం గురించి ఆయన విపరీతంగా దేవుని మాటలు బోధిస్తూ ఉన్నారు. ఎప్పుడైతే ఈ బోధన బోధిస్తూ ఉన్నారో చాలా మందికి కోపం వచ్చింది, చాలా మందికి ఆసక్తి కూడా కలిగింది. కారణం ఏంటి? విగ్రహారాధన ప్రయాసపడుతూ తెలియబడిన దేవుడు అని మీరు ఒక బలిపీఠం స్థాపించారు. కానీ క్రీస్తు పరిచయం చేసిన మీరు ఈ విగ్రహాలను తప్పు అని ఆయన చెప్పలేదు, ఇది పొరపాటు అని చెప్పలేదు. కానీ వీటికన్నా గొప్ప దేవుడు, సర్వ సృష్టిని సృష్టించిన దేవుడు ఎవరన్నా ఉన్నారంటే ఆయనే క్రీస్తు ప్రభువారు. ఈ లోకానికి శాసించగల గొప్ప వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే ఆయనే క్రీస్తు ప్రభు అని ఆ యొక్క బోధన బోధిస్తూ ఉన్నారు. అయితే ఎప్పుడైతే ఈ బోధన బోధిస్తూ ఉన్నారో ఈ యొక్క తెలియని దేవుని భక్తిగా ఉన్నట్టు దీన్ని విరమించి అనేక్షణము దేవుని తిరిగే వాళ్ళు కొంతమంది ఆసక్తి చూపించారు. అందులోని మీరు తెలియక ఆరాధించే దేవుడు యేసుక్రీస్తు అని మీరు దృఢపరచని నమ్మండి. సహోదరుల చిన్న విషయాన్ని మీకు చెప్తూ ఉన్నాను. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే తెలియని దేవత, తెలియని దేవుడిని వీళ్ళు ఆరాధించే క్రమంలో ఆ దేవత ఎవరు అని వివరించి చెప్పే ప్రయత్నాన్ని పౌలు గారు చేస్తూ ఉన్నారు. నిజమే, నేను ఆ ఏజెన్సీ ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ కొన్ని సందర్భాల్లో ఏజెన్సీలో వెళ్ళినప్పుడు దారంతా వెళ్తూ ఉంటే మా దగ్గర నేను ఆ రోజుల్లో ఆ కర్లట్టిలో పనిచేసినప్పుడు చెట్ల కోసం ఆ ఏజెన్సీ ప్రాంతానికి మమ్మల్ని తీసుకెళ్తూ ఉండేవారు ట్రాక్టర్ల మీద. ఆ తీసుకెళ్లే క్రమంలోని చెట్ల కోసం మేము లోపలికి వెళ్ళినప్పుడు ఆ చెట్లు నరికేవారు మాకు చెప్పేవారు. అడిగేవాడిని అలా వెళ్ళినప్పుడు, అయ్యా ఏంటి ఇక్కడ చెట్టుకి పశువులా చేసి కాలుగా చేసి ఉన్నది, రాయి పెట్టి పూజిస్తున్నారు, మరి ఏంటి అంటే ఇక్కడ మాకు ఈ దేవతను పూజిస్తానండి, భయం వేస్తే మాకు అడవిలో ఇవిడే మమ్మల్ని కాపాడుతుందండి. ఎవరు అవుదంటే ఏమో మా ఎవరు మా పెద్దలు పూజిస్తున్నారు, మేము కూడా పూజిస్తున్నాము. అలా ఇంకా కొంత లోపలికి వెళ్తూ ఉంటే ఇంకా అనేకమైన సందర్భాలు కనబడుతూ ఉంటాయి. వాళ్ళకి ఆ సమయంలో వాళ్ళకి భయం వేసినా వాళ్ళకి ఏంగా అపదకలిద్దామో అని అక్కడ ఉన్న చెట్టుకోలేక రాయికో పశువు రాసి వాళ్ళ యొక్క దేవుడిగా దాన్ని నువ్వే మమ్మల్ని కాపాడు, ఈ అడవిలోకి వెళ్తున్నాము అని చేసే పరిస్థితులు ఇప్పటికీ ఉన్నాయి. ఇప్పటికి కూడా ఆ అడవి ప్రాంతాల్లో గమనించలేదో కనబడుతూ ఉంటాయి. ఇది మీరు స్వయంగా చూసిన సంగతులే. అయితే ఇక్కడ మీరు తెలియని దేవత అంటే ఎవరు అంటే ఆయన మీరు తెలుసుకోండి, ఎవరో కాదు యేసు ప్రభు. ఇటువంటి చక్కని ఉద్దేశాలను, చక్కని బోధనను బోధిస్తూ దేవుని యొక్క నడిపించడానికి ప్రయత్నిస్తారు. మరోది ఆయన చెప్పిన అంశాలు ఏంటంటే సృష్టికర్త దేవుడు మానవుడు తయారు చేశాడు, మారు మనసు పొంది క్రీస్తులోకి మారండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని నమ్ముతూ మనం విశ్వాసంతో కలిగి ఉండాలి. పరిశుద్ధాత్మ దేవుని ఎప్పుడైతే మనం ప్రేరేపించుకున్నామో ఆయన మనము నమ్ముకుంటే ఉండాలి. అంతేకాకుండా దేవుడు అంటాడు, ఇప్పుడు మీరు నమ్మిన దేవుని మీరు తెలుసుకోవాలి. ఎవరిని? యేసుక్రీస్తు యొక్క కృపను మనము తెలుసుకుని మనము ఇవ్వాలి. రండి కూర్చోండి. అబ్బో చాలా సంతోషం. రైట్, దేవుని స్తోత్రం. అయితే ఎందుకు ఈ మాట పరిశుద్ధాత్మ దేవుడు చెప్తూ ఉన్నాడు అంటే ఆయన యొక్క బోధన మనం అర్థం చేసుకునే విధంగా ఆయన మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ఆత్మ, దేవుని యొక్క పరిశుద్ధాత్మ ఎవరైతే నటింపడుతుందో అక్కడికి మనం చేరుతూ ఉంటాం. అయితే ఈ పౌలు గారు చెప్పిన చాలా సక్రమైన సంగతులు ఏంటంటే ఎవరో తెలియబడిన దేవుడు మీ కోసం కాదు. ఇక్కడ జగత్ పునాది అందరి సమస్త నిర్మించిన దేవుడు తానే. ఆకాశమును సకల భూమిని ప్రభువే ఆయన హస్తపుతములై ఆలయమైలో నివసించున్నది. చదువుతామా 24.
జగత్తును అందరి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకు భూమికి ప్రభువై ఉన్న హస్తకృతములైన ఆలయములో నివసింపబడను. దేవుని స్తోత్రం. అమర్ల ఆయన అందరికి జీవమును సమస్తమును చేయువాడు కనుక తనకు ఏదైనా కొదువై ఉన్నట్లు మనుషుల చేతిలో సేవింపబడేవాడు కాడు. మరియు యావత్ భూమి మీద కాపురముంటకు ఆయన ఒక నుండి ప్రతి జాతిని సృష్టించిన వాడు. వారు ఒకవేళ దేవుని తరువులాడి గొనుకుందరేమో అని తాను వెదుకు నిమిత్తము నిర్ణయ కాలముల వారిని నివాస స్థలము యొక్క పొలిమేర ఏర్పరచెను. దేవుని చూసారండి ఎంత సక్రమని చెప్పారో. ఈయన ఏమంటే పొలిమేరలు కూడా ఈయన ఏర్పాటు చేశాడు. ఈ మధ్యకాలంలో మనం ఏంటంటే పొలిమేరలు దేవతలని చెప్తూ ఉంటారు. ఈ విగ్రహాల కోసం చెప్పే మాట స్వచ్ఛం చెప్తున్నాడు. ఈ మాటలు ఆ ఎదోచన పట్టణంలో ఉన్న చాలా మందికి అర్థమయ్యాయి. కానీ ఈ మాటలు వాళ్ళందరికీ అర్థమవుతున్నాయి. కానీ ఈరోజు దేవుని సంఘంలో దేవుని పరిచయంలో ఉన్న మనకు మాత్రమే వాటిలో అర్థం కావట్లేదు. దేవుని వాక్యం మాట మనకి ఎందుకు అర్థం కావట్లేదంటే దేవుని పట్ల మనము శ్రద్ధ కలిగి చూపించట్లేదని దేవుడు చెప్తూ ఉన్నాడు. ఆయనే యేసుప్రభువు వారే తన స్వయంగా తన నోటితో మాట్లాడుతున్న మాటలు ఏమంటారైనా మత్తయి సువార్త 13వ అధ్యాయంలోని 14 మత్తయి సువార్త 13వ అధ్యాయంలోని ఆయన ఓ మాట చెప్తూ ఉన్నాడు. 44లోని చాలా చక్కని మాటలని చెప్తూ ఉన్నాడు. ఏమంటారంటే మత్తయి సువార్త 13వ అధ్యాయము 44 చూస్తే పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనముతో పోలి ఉన్నది. ఇది చాలా స్పష్టమైన మాట. అపోస్తలుడైన పౌలు చెప్పే మాటలు కూడా ఎంత చక్కగా ఉన్నాయంటే దేవుని యొక్క వాక్యాన్ని మీరు ఎవరో తెలియని దేవతలను ప్రార్థన చేస్తున్నారు, మీరెవరో తెలియని విగ్రహాలు నిలబెట్టుకున్నారు. కానీ దేవుని యొక్క ఉద్దేశంతో దేవుని యొక్క మాటలు గ్రహించుకోగలగాలి. ఎప్పుడైతే దేవుని యొక్క మాటలను దేవుని యొక్క ఉద్దేశమును వాక్యములోనే చెప్తున్నాడు. ఏమంటే పరలోక రాజ్యము పొలంలో దాచబడిన ధనము పోలి ఉన్నది. మరి అయితే ఒక మనుష్యుడు దానిని కనుగొని దాచిపెట్టి అది దొరికినని సంతోషముతో వెళ్ళి తన కలిగినంతయు అమ్మి ఆ పొలమును కొనెను. చక్కని ఒక వాక్యాన్ని దేవుడు చూపిస్తూ ఉన్నాడు. ఈరోజు దేవుని రాజ్యము చాలా శ్రేష్టమైనది. దాని గురించి ఎంతైనా కూడా త్యాగం చేయొచ్చు. దేవుని రాజ్యం గురించి ఎంతైనా కూడా వెచ్చించవచ్చు. దేవుని రాజ్యం యొక్క సంపాదించడానికి మనం ఏదైనా పెట్టి కొనుక్కోవచ్చు అనే ఉద్దేశాన్ని ఒక మనుషుడు అంటే ఇక మనం స్పష్టంగా చెప్పేది యేసుప్రభువు వారు మీరు దేవుని మందిరానికి వెళ్ళి దేవుని వాక్యం కొరకు మీరు ప్రయాసపడి మీరు చాలా మంది మారు మనసు పొందమనుకుంటున్నారు. కానీ మారు మనసు అంటే దేవుని యొక్క వాక్యాన్ని సత్యాన్ని గ్రహించుకుని ఎప్పుడైతే మీరు మారు మనసు పొందారో దేవుని వాక్యం మీకు అర్థమవుతూ ఉంటాడు. ఈరోజు పరలోక రాజ్యం నుండి ఒక మనుష్యుడు దేవుని లోకానికి వచ్చి తాను చేతితో చేసిన మనుషుని యొక్క ఎక్కడైతే నాశనం అయిపోతారో వాళ్ళ బతుకులు ఎక్కడైతే పాడైపోతాయని వారి యొక్క బాగు చేయని ఉద్దేశంతో పరలోకమ తండ్రి ఆయన కుమారుని ఈ లోకానికి పంపించి తాను ఈ లోకంలో జీవించిన 3.5 సంవత్సరాల్లో ఆయన జీవించిన దేవుని యొక్క 3 సంవత్సరాల పరిచర్యలోని అనేక వాక్యాలను, అనేక ఉపమానాలను, అనేక సత్యాలను బోధించి ఇదిగో మీరు నరకానికి వెళ్ళిపోవడానికి వీలు లేదు, మీరు పరలోక రాజ్యం అనేది ఒక రాజ్యం ఉంది, ఆ రాజ్యంలో మీరు చేరాలి, దానికోసం ఎంతైనా కూడా వెచ్చించాలి, మీ జీవితం ఏదైనా సరే ఆయన ముందు పరుచుకోవాలి అని స్పష్టమైన చెప్పిన మాటలు. ఒక విలువైన వస్తువుగా దీన్ని చూడండి తప్ప అవసరానికి మందిరానికి వెళ్ళి అవసరం తీరిపోయి మందిరం మానేసేలాగా ఉద్దేశం మీరు ఉండొద్దు. ఇది దేవుడు చెప్పిన పరిశుద్ధమైన మాటలు. మీరు కనుగొనాలి దేవుడి సత్యం ఎక్కడుందో, నిజమైన వాక్యం ఎక్కడుందో, నిజమైన ప్రార్థన ఎక్కడుందో, నిజమైన విశ్వాసం ఎక్కడుందో మీరు దాన్ని కనుగొనాలి. అంతేగాని ఎవరి పడితే అక్కడ పరిగెత్తికెళ్ళడం కాదు. దేవునికి ఏం చెప్తున్నాడు? ఆదివారం సమయంలో దేవుని మందిరంలో ఎక్కించి ఆ పరిశుద్ధాత్మ యొక్క పరలోక రాజ్య సత్యాన్ని మీరు గ్రహించుకోవడానికి వాక్యంలో వెతగాలి.
ఈరోజు యేసుప్రభువు వారు మన మధ్య కిందకు వచ్చారంటే ఆయన సర్వశక్తిమంతుడు. ఆయన వచ్చిన రాకట్లో ప్రతి విషయాలు వివరంగా మనకు ఏం చెప్పంటే, మీరు నాశనమైపోకూడదు, మీరు నరకంగా పోకూడదు, ఆయన పరలోక రాజ్యంలో మీరు చేరాలనే ఉద్దేశంతో ఆయన మనకి మాటలు చెప్తూ ఉన్నాడు. వాక్యాన్ని ఎరిగి నువ్వేం ఆలోచిస్తున్నావు అని మనం అనుకుంటే దేవుని వాక్యం. అందుకే ఆయన కింద ఒక మాట చెప్పాడు, ఏమంటే మంచి ముత్యాలు కూడా ఆయన దానికోసం వివరిస్తూ ఉన్నాడు. ఆ కింద అంటది ఏమంటే, మరియు 45 మరియు పరలోక రాజ్యము మంచి ముత్యములు కొని 45 మరియు పరలోక రాజ్యము మంచి ముత్యములను కొనకు వెతుకుచున్న వర్తకుని పోలి ఉన్నది. ఒక వ్యాపారి కోసం చెప్తున్నాడు. నేను ఏమన్నానంటే, ఒక వ్యాపారి ఏం చేస్తాడు, తాను కావలసిన నాణ్యమైన వస్తువులను, మంచి ముత్యాలను, మంచి ఒక ముత్యములుగానే ఉంటే వాటి కోసం ప్రయాసపడుతుంటాడు. ఎందుకంటే తన వ్యాపారం చెప్పుకోవడానికి పలానా షాప్లో మంచి ముత్యాలు దొరుకుతున్నాయి, మంచి బంగారం ఉంది, మంచి ఒక శ్రేష్టమైన ఉన్నాయంటే వారి కొట్టు మీద మనం ఎగబడి వెళ్తున్నాం. కాదంటే మంచి వస్తువులు దొరుకుతాయి. కానీ ఈ వ్యక్తి ఏంటంటే తను తెలుసుకుని తాను ఉన్నదంతా కూడా అన్ని 2 బాక్సులు కూడా చాలా దగ్గరగా మనకు చూపుతాయి. పరలోక రాజ్యము పొలంలో దాచుకున్న ధనం కోసం చెప్తున్నాడు, ఇక్కడ ముత్యాల కోసం చెప్తున్నాడు. అంటే భూమి మీద నువ్వు దాచుకోవడానికే కేవలం కాదు, భూమి చేరే వరకు తరపున కాదు, భూములు తరచూ అనేకమైన గతంలోని మీరు గమనించరు లేదో, ఈ దాచబడిన ధనం అంటే ఉదాహరణకి మనకు ఎలా అర్థమవుతుందంటే, ఆ పూర్వ దినాల్లో ఆ రాజులు యుద్ధాలు జరిగే పరిస్థితుల్లోని ఆ జమీందారు ఇంట్లో దొంగలు పడతారు ఉద్దేశంతో ఏం చేశారంటే, వాళ్ళకున్న పొలాల్లో కానీ వాళ్ళకున్న స్థలాల్లో కానీ ఈ యొక్క ధనాన్ని అంటే డబ్బుని కానీ బంగారాన్ని కానీ దాచి పెట్టేవారు. మన అప్పుడుకుంటున్నాం పలానా దగ్గర లంకి బిల్లు దొరికాయండి, పలానా దగ్గర గని దొరికింది అంటుంటారు. ఏంటంటే ఆ రోజుల్లో అంటే దేవుడు ఈ ఉద్దేశాలు దగ్గర మనకి అర్థమయ్యే భాష అని మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకు మాట్లాడుతున్నాడంటే, పొలాల్లోనే ఆ రోజున నిధులు దొరుకుతూ ఉండేవి. కారణం రాజులు చేసే పని. మధ్యకాలంలో మీకు విషయం చెప్తాను. ఈ మాట చేసిన నాకు ఒక విషయం జ్ఞాపకం. కారణం ఏంటంటే, మా పెదనాన్నగారు పైన ఉండేవారండి. ఆయన మంచి జోళ్ళు పని పాత జోలు ఉండేవాడు. ఆయన జోలు పుట్టిన తర్వాత ఆ డబ్బులు వస్తాయి కదండి, ఆ వచ్చిన డబ్బులు వాళ్ళు ఏం చేశారంటే సాయంత్రం కూడా వచ్చి ఇంట్లో వాళ్ళకి ఇంట్లో ఇచ్చి మిగతా డబ్బులు తీసి ఎవరు తెలియకుండా మట్టితో పెట్టుకోండి సూర్యదర్శులు ఆ పెద్దనాన్నగారు. మేమేం చేసేవాళ్ళు, ఆ పెద్దనాన్న డాక్టర్ గారు బిజినెస్ చేసేది, మేము పొద్దున్న వెళ్ళి 5కి తీసుకుంటుండేవాళ్ళు. ఆ స్కూల్కి వెళ్ళి దారి మొదలే దారి, ఆ దారి కాదు తిరిగంటిగిన రాత్రి ఫుల్గా తాగేసి ఈ డబ్బులు ఎక్కడ పుట్టడానికి గ్యాప్ ఉంది కాదు. తర్వాత మేము వెళ్ళే సమయానికి ఒక పెద్దని ఎక్కడికి దాటాడని ఆ సూర్యులు ఎత్తుకుని ఆ యొక్క మట్టి ఆ యొక్క దాచి ప్రాంతాల్లో మేము తోతుండేవాళ్ళు. అలాగే మాకు 10 పైసలు 5 పైసలు 20 పైసలు రూపాయలు 10 రూపాయలు దొరుకుతుంది. ఎందుకు మాట చెప్తున్నానంటే, ఆ విధంగానే ఆ రోజుల్లో కూడా బ్యాంకులు కానీ లేదా ఫైనాన్స్ కంపెనీలు కానీ లేకపోతే బీరువాలు కానీ లేవు. విలువైన వస్తువులు ఏంటంటే ఎక్కడ దొంగలు దోసిపోతారని భూమిలోని పాతిపెట్టారు. అలాగే దేవుని రాజ్యం అంత మీరు ఎలాగైతే గొప్పగా దాన్ని పోలుస్తారో అని దగ్గర భావాన్ని మనకు అర్థమయ్యే భాషలోనే ఆయన పొలం కోసం ధనం కోసం. ప్రియమైన సహోదరులారా, మరి దేవుని వాక్యాన్ని మనం ఏ విధంగా కనుగొంటున్నామో ఈరోజు మన దేవుడు మనకు స్పష్టమైంటే, ఈరోజు నువ్వు ధనాన్ని కనుగొనడమో లేకపోతే ముత్యాలు కనుగొనడమో కాదు. అపోస్తలుని పౌలు చెప్పినట్టు తెలియబడిన దేవుడు ఎవరిని ప్రార్థన చేస్తున్నావో, నువ్వేమై ప్రార్థన చేస్తున్నావో అని ముందు నువ్వు దాన్ని కనుగొనాలి. ఎప్పుడైతే శ్రేష్టమైన దాన్ని కనుగొన్నావో, ఎప్పుడైతే పరిశుద్ధాత్మను కనుగొన్నావో, ఎప్పుడైతే వాక్యాన్ని కనుగొన్నావో అందును బట్టి నీ భక్తి పరవశమై ఉండాలి. ఎప్పుడైతే నువ్వు విలువైన వస్తువు అంటే పరలోక రాజ్యాన్ని దేవుని వాక్యాన్ని కనుగొన్నావో అప్పుడు నీకు ఆశీర్వాదము కలుగుతుంది. ఇప్పుడు నమ్మాలి. దేవుని వాక్యం నమ్మకుండా నా కుటుంబంలోని నాకు అది కావాలి తండ్రి, లేకపోతే నాకు పిల్లలు కావాలి తండ్రి, లేకపోతే నాకు బిడ్డలో నాకు మగబిడ్డే కావాలా, లేకపోతే ఆడబిడ్డే కావాలా, లేకపోతే నాకు అది కావాలని కోరుకున్నాం అడగడం కాదు. దేవుడు ఏమై ఉన్నాడో కనుగొనాలి. వాక్యం నీకు ఏం బోధిస్తుందో కనుగొనాలి. ఈ పరలోక రాజ్యం కనుగొనాలంటే ముందు వాక్యాన్ని కనిపెట్టాలి. ఎప్పుడైతే వాక్యాన్ని కనిపెట్టావో అప్పుడు మాత్రమే దేవుని యొక్క ఆశీర్వాదము నీపై నాపై దిగి వస్తుంది. ఎప్పుడైతే దేవుని ఆశీర్వాదం వచ్చిందో నీ అభివృద్ధి
ప్రారంభమవుతుంది. అందుకే పరలోక రాజ్యాన్ని వెతికే వారిగా మనం ఉండాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, నేను ముగిస్తూ ఉన్నాను. మరి దేవుని యొక్క శ్రేష్టమైన మాటలు కానీ, దేవుని యొక్క ధనము కానీ, దేవుని యొక్క వాక్యాన్ని కానీ కనిపెట్టుకుని ఉంటేనే ఈ ఆదివారం పొందిన ఆరాధన వల్ల ఈ విశ్వాసం బలపడతారు. దేవుని యొక్క మనకి దీవులు పొందాలంటే ముందు మనపై ఆశీర్వాదం కలగాలి. ప్రభువా నాకు అది కావాలి, దేవా నాకు ఇది కావాలన్నా కాదు, దేవా ముందు నన్ను దీవించు. ఆ రోజు యాకోబు ఏం చేశాడు? తన తండ్రి పేరుకి ఇస్సాకు పేరుకి వెళ్ళి యేషోబు పక్కన వెళ్ళినప్పుడు యాకోబు యొక్క యాసం వేసుకుని దేవుని ఏమన్నాడు? నానా నీ ఆస్తి నాకు రాసిచ్చే అన్నాడా? నీ శైలి నాకు రాసిచ్చే అన్నాడా? నీ ఆవులు నీ గేదెలు పంట నాకు ఇచ్చే అన్నాడా? లేదు, నానా నీ హస్తం నాపై ఉంచి ఆశీర్వదించు. కానీ ఆశీర్వాదం ఎక్కడైతే ఉందో అభిషేకం ఉంటుంది, అభిషేకం ఎక్కడ ఉందో అభివృద్ధి ఉంటుంది. ఎప్పుడైతే ఈ ఆశీర్వాదం కోసం నీవు నేను కనిపెట్టి యేసుక్రీస్తు మహిమను పొందుకుందాము. దేవుడి యొక్క మాటలో జీవించగాక. సర్వశక్తి సంపన్నుడా మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామాన్ని బట్టి వందనాలు. మరి ఈ మధ్యకాలంలో మన మధ్యకు వచ్చిన సహోదరులను బట్టి, చంటి బిడ్డను బట్టి ప్రార్థన చేస్తున్నాము. వాళ్ళందరూ కూడా దీవించబడాలి. ప్రతిని ఎన్న వాక్యం పట్ల నీ కృపను దయచేయండి. రాబోయే రోజుల్లో ఈ క్రీస్తు కృపారాధన మరింత బలపడడానికి నీ కృపా కనికరం మాపై ఉంచి ఉండని యేసయ్య. నీ కృప చేత మరింత బలపడడానికి మాకు నీ వాక్యం ద్వారా అన్నిత్యము మేము ఇంకా నీ పరిచయంలో వెళ్ళడానికి కృప దయచేయమని యేసయ్య పరిశుద్ధమవుతుంది తండ్రి. ఆమేన్. నా ప్రాణమా యెహోవాను, నా అంతరంగ సమస్తమాను నా ప్రాణమా యెహోవాను. ఆయన చేసిన ఉపకారం దేనిని మొదలుకొని కృపలో మమ్మల్ని బలపరచుగాక. ఆమేన్.